హలో ఫ్రెండ్స్, ఇవాళ ఒక డిఫరెంట్ టీ పెట్టుకుందామండి. ఇప్పుడు మనం మరుగుతున్న నీళ్ళల్లోకి టీ పొడి వేసుకున్నామండి. ఇందులోకి పంచదార వేసుకుందాం. ఇప్పుడు గులాబీ పూల్ని రెక్కలు చేసుకొని వేసుకుందామండి. ఇదిగోండి, ఇలా కాసేపు ఉడికాక పాలు తగినంత వేసుకుందాం. కాసేపు మరగనిద్దాం. అంతేనండి, ఎంతో కలర్ఫుల్గా టీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వడగట్టుకుందాం. ఇది ఎండాకాలం చాలా మంచిదండి. వేసవి కాలంలో మనకి చాలా మంచి టీ అండి. గులాబీలు మనకు చలువ చేస్తాయండి. కాబట్టి మీరు ట్రై చేయండి. ఇంకా నోటి దుర్వాసన ఏదైనా ఉంటే కూడా పోతుందండి ఈ టీతో. దీన్నే మౌత్ ఫ్రెషనర్ అని కూడా అనుకోవచ్చండి, అంత బాగుంటుంది.